దొంగలు సహజంగా నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను కొట్టేస్తుంటారు. కానీ నిర్మల్ జిల్లాలో పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు దొంగలు దీనికి పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే వీళ్ళు లాడ్జీలోని కస్టమర్ల వివరాలు నమోదు చేసే రిజిస్టర్లను చోరీ చేస్తారు. అయితే ఈ నెల 27న నిర్మల్లోని సత్యం లాడ్జీలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి అక్కడ రిజిస్టర్ను దొంగిలించారు. నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకుని విచారించారు. కర్ణాటకలోని బళ్ళారికి చెందిన విశ్వనాథ్, రాము అనే ఇద్దరు వ్యక్తులు పెయింటింగ్ పని కోసం నిర్మల్కు వచ్చారని తెలిపారు. జల్సాలకు అలవాటు పడిన వీరిద్దరూ పెయింటింగ్ పనులతో వచ్చే డబ్బులు సరిపోక చోరీలు చేసేందుకు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే నిర్మల్లోని లాడ్జిలో రిజిస్టర్తో పాటు 2000 రూపాయలు చోరీ చేసినట్లు తెలిపారు. అయితే లాడ్జిలోని రిజిస్టర్లను దొంగిలించి బళ్ళారిలో ఉండే బస్వరాజ్ గ్యాంగ్కు అమ్ముతున్నారని పోలీసుల విచారణలో తేలింది. లాడ్జిలోని రిజిస్టర్లలో నమోదైన కస్టమర్ల వ్యక్తిగత వివరాలను తీసుకుని వారికి బస్వరాజ్ గ్యాంగ్ ఫోన్ చేసేవారు. ఈ క్రమంలో వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం భారీగా డబ్బులు చెల్లించి రిజిస్టర్లను దొంగల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆదిలాబాద్, వరంగల్ తదితర పట్టణాల్లోని లాడ్జీల్లో బస చేసి అక్కడి రిజిస్టర్లను వీరు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి ఓ విజిటర్ రిజిస్టర్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.